అందరికీ నమస్కారం. ఆఫీస్ కూడా క్లోజ్ చేసి ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా అప్డేట్ చూడగానే ఇమ్మీడియట్గా వచ్చేసి వీడియో ఇస్తూ ఉన్నా. వీడియో ఎండింగ్లో ఇంకొక వీడియో అటాచ్ చేస్తాను. అందులో సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆమె గతంలో ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు. గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముందు ఎన్ని రకాల మీడియా సంస్థల మైకులు ఉన్నాయి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె ముందు ఒకే ఒక సాక్షి మైకు ఎందుకుందో మీరే చెప్పండి. గతంలో 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను ఓపెన్గానే చెప్పుకున్నా, వైసీపీకి ఒక రాజకీయ పార్టీ ఉండే అర్హత లేదు, జగన్మోహన్ రెడ్డి జీవితంలో మరలా సీఎం కార్డు ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు ఇంకా వైసీపీ ట్రాప్లో ఎవరుంటే బయటపడండి, వైసీపీ మీకు ఏదైనా ప్రేమగా ఏదైనా చెప్తున్నా, మీకు ఏదైనా ఇస్తున్నా దాని వెనక వారి యొక్క భారీ కుట్ర ఉంటుంది, మిమ్మల్ని బలిపోసం చేస్తారు, జాగ్రత్త. ఇప్పుడు సుగాలి ప్రీతి యొక్క తల్లి విషయంలో కూడా నేను అదే చెప్తున్నా, మొన్న కూడా అదే చెప్పాను. పాపం పార్వతి అన్న కారణం ఏంటి, ఆమెకేమో వైసీపీలో సాయం ఫీల్ అవుతుంది, సాక్షి వచ్చేసి ఎవరో పట్టించకపోతే సాక్షి ఒకటే పట్టించున్నట్టుగా ఆమెకు కనిపిస్తుంది, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. బట్ రియాలిటీ ఏంటి, గవర్నమెంట్ ఆల్రెడీ సుగాలి ప్రీతి కేసు అసలు ఏమైంది ఏంటన్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో సుగాలి ప్రీతి కేసు నుంచి సిబిఐలో పక్కన పెట్టారు, అది మనం వీడియో కూడా ఇచ్చాం. దెన్ అసలు ఎందుకు పక్కన పెట్టింది ఏంటంటే టైం పట్టింది కదా తెలుసుకోవడానికి. ఎందుకు అయేషా మేర కేసు కూడా మనం హైకోర్టుకి నివేదిక ఇచ్చారు, అది కూడా అప్డేట్ ఇంకా బయటకు రాలా. దెన్ సిబిఐకి ఇవ్వాలా, సిట్ చేత విచారణ చేయించాలా ఏంటన్న వాళ్ళు ఆలోచన ఉండుండొచ్చు కదా. అది అటువంటి మూమెంట్లో ఈమె చేత తొందరపడి స్టేట్మెంట్స్ ఇప్పించారు, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, మీ అపార్ట్మెంట్ అడిగిన ఇవ్వలేదని చెప్పేసి. దానికి పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యాడు. ఆమెకి పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ బాధితులకు అందాల్సినవి ఏవైతున్నాయో అవి అందేలా చూడని జగన్ గవర్నమెంట్ని ఆదేశిస్తే జగన్ గవర్నమెంట్ అప్పుడు ఇవ్వాల్సినవి ఇచ్చింది. ఇప్పుడు కూడా ఆమె ఏం చెప్తుంది, జగన్ మాకు సాయం చేశాడు, జగన్ వల్ల మాకు మేలు జరిగిందని చెప్పేసి ఇంక మొత్తం వైసీపీ ట్రాప్లో పడిపోయింది ఆమె. అంటే పవన్ కళ్యాణ్ అసలు ఏమీ చేయలే, అసలు పవన్కే సంబంధం అండి. అసలు 2017 ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు ఉన్నది టీడీపీ గవర్నమెంట్. దెన్ వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఆ తప్పుని ఏదైతే ఉందో వాళ్ళు సరిదిద్దుకోవాలి, విచారణ ప్రక్రియ చేపించి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. బట్ ఈ మూమెంట్లో ఏమైంది, జరగాల్సిన మంచి ఏదైతే జరగట్లేదని పవన్ కళ్యాణ్ అడిగేశాడు. ఏ వైసీపీ వాళ్ళు అయితే ఆ రోజు సుగాలి ప్రీతి కేసును కూడా వాడుకున్నారు 2019 ఎన్నికలకు ముందు, వాళ్ళ అధికారంలో ఉన్నాక అసలు ఏమీ మాట్లాడతలేదు ఏంటి అని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ కదా వెళ్ళి కదిలిచ్చాడు. ఆ తర్వాత కదా ఆ కుటుంబానికి ఫైనాన్షియల్గా ఎంతకంత లాభం చేకూరింది. ఎస్ రేపు మా గవర్నమెంట్ రాగానే న్యాయం చేస్తాం పవన్ కళ్యాణ్ అన్నాడు. అదే విషయాన్ని మాకు మన క్లారిటీగా చెప్పాడు. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఒకే ఒకటి, మరలా చెప్తున్నా, సుగాలి ప్రీతి యొక్క తల్లి పార్వతి గారు తప్పు చేయాలని అనట్లా, బట్ ఆమె వైసీపీ ట్రాప్లో పడింది అంటున్నా. ఇప్పటికైనా అసలు వైసీపీలో కానీ సాక్షులు అసలు ఆమె దగ్గరికి వచ్చి ఏం చెప్పారు ఏంటనేది ఆమె ఓపెన్ అవ్వాలి. సార్ ఫైనల్లీ మొన్న సిబిఐకి ఏం చేసింది, ఈ కేసును పక్కన పెట్టారు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఎన్డీఏలో భాగంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన వాళ్ళు సుగాలి ప్రీతి కేసును మరలా సిబిఐ టేక్ ఓవర్ చేయాలి అండ్ మోర్ ఓవర్ మొత్తం రీఓపెన్ చేసి మొత్తం ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేశారు. ఇక దీనితో ఈ కేసులో ఆమె కూటమి ప్రభుత్వాన్ని అంటే ఏమీ లేదు. వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు ఇంకేదైనా గట్టిగా మాట్లాడాల్సిన సిబిఐ గురించి మాట్లాడారు. బట్ ఐఎమ్ షూర్ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కేసును మాత్రం ఆయన సరే సీరియస్గా తీసుకున్నాడు. అవునన్నా కాదన్నా సుగాలి ప్రీతి ఆత్మక న్యాయం చేకూరే వరకు పవన్ కళ్యాణ్ పోరాటం అయితే చేస్తారు. బట్ పండ్లున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవరైతే సాయం చేస్తానో ముందుకు వచ్చారో, నేనున్నానమ్మని చెప్పేసి ధైర్యం చెప్తూ ముందుకు వచ్చారో వాళ్ళ మీద నిందలేస్తూ వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడితే నిజంగా సాయం చేసేవాడు సాయం చేయకపోగా ఎవరన్నా కానీ వీళ్ళు చూస్తుంటే చూసేవరా పెద్ద పుడింగ్లాగా వెళ్ళాడు, అవసరం ఆయనకి ఇలాగే అంటారండి. అంత దిక్కుమల సమాజం అన్నది. బట్ మరలా చెప్తున్నా, వైసీపీ అండ్ సాక్షి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదకరమే, వాళ్ళకి దయచేసి మీరు దూరంగా ఉండండి. నేను ఓపెన్గా చెప్తాను ఈ మాట అయితే, ఎందుకంటే ఒక్కటంటే ఒక మంచి పని వాళ్ళు చేశారని చెప్పి వెతికినా సరే నాకు కనపడుతుంది. ఒకవేళ మంచి పని ఉంది అంటే అందులో వాళ్ళకి భయంకర స్వార్థం కనిపిస్తూనే ఉంది. బట్ సుగాలి ప్రీతి తల్లిని ఈ వైసీపీ వాళ్ళు ఆ సాక్షి వాళ్ళు అన్యాయంగా పవన్ కళ్యాణ్ మీద కూసుకెళ్ళి చాలా పెద్ద తప్పు చేశారు. వెనకాల అటాచ్ చేసిన తమ్నైల్ మొత్తం మీరు చూడండి, ఒక్కటంటే ఒక్క వేరే మీడియా కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అని ఎవ్వరు అనలేదండి. సుగాలి ప్రీతి విషయంలో సాక్షి వాళ్ళు పదే 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 అవే రాసుకుంటూ పోయారు. ఈమె రెచ్చగొట్టారా మరి ఏంటో నాకు తెలియదు. ఈమె కూడా ఆ రకమైన స్టేట్మెంట్ ఇస్తా వచ్చేసింది.
ఇప్పుడు గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడు ఏం మాట్లాడింది అటాచ్ చేస్తాం చూడండి వీడియో. అండ్ ఫైనల్లీ సిబిఐకి అప్పచెప్పే సొగాలి ప్రీతి కేసు వచ్చేసి ఇక సిబిఐ వాళ్ళు ఫాస్ట్ అప్ చేసి నిజం జరిగినట్టు బయట పెట్టాలి. అలా కాదు అయేషా మీద కేసులాగా పక్కన పెట్టారా అంటే ఇంకా దేవుడికే తెలియాలి. మరి అన్నగారు డిప్యూటీ సీఎం గా గెలిచిన తర్వాత కూడా మరి అన్నగారు పిలిపించి మమ్మల్ని కేసు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అన్నగారిని మేము గెలిచిన తర్వాత 3 నెలలకు అతి కష్టం మీద వెళ్లి మేమే ఒక్కసారి వెళ్లి కలవడం జరిగింది.